450 మంది పైచీలకు జన సైనికులు సినిమాలు కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు. నేనేమన్నా పవన్ అన్న, ఇప్పుడు డైరెక్ట్ 400 మంది జన సైనికులు సిద్ధాంతాన్ని నమ్మారు. ఏ సిద్ధాంతాన్ని? కాషాయ సిద్ధాంతాన్నా, హిందూ మత సిద్ధాంతాన్నా, లేదంటే పవనిజాన్నా? ఏ సిద్ధాంతాన్ని నమ్మిరు? నీ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఏంది? మీరు చెప్పాలి కదా. మీ సిద్ధాంతం ఏంది అంటే, మీరు మతాలను ప్రోత్సహిస్తారా, చదువును ప్రోత్సహిస్తారా, సైన్స్ ను ప్రోత్సహిస్తారా, మూఢనమ్మకాన్ని ప్రోత్సహిస్తారా? మాయావతి బ్లెస్సింగ్ తీసుకున్న మీరు వామపక్షాల యొక్క పోరాటం, వామపక్షాల యొక్క నిజాయితీ, వామపక్షాలు పేదల కోసం పోరాడిన తీరు మీకు నచ్చి వామపక్ష నేతగా ఉంటానన్న మీరు, మాయావతి రేఖ దళిత లీడర్గా ఉండి అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి మాయావతి కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకొని రాజకీయంగా ఎదుగుతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కొన్న సిద్ధాంతం ఏంది? బీఎస్పీ సిద్ధాంతమా, సిపిఎం సిద్ధాంతమా, సిపిఐ సిద్ధాంతమా, ఇలా బీజేపీ సిద్ధాంతమా, నీ జనసేన సిద్ధాంతమా? నువ్వు ఏ సిద్ధాంతం? నీ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఏంది? నీ సిద్ధాంతం నీకుంటే నువ్వు నరేంద్ర మోడీకి జై కొట్టుడేంది? అంటే the youngsters of Andhra, not only Andhra but also all the states, southern states have been following you, your cinemas, your songs, your fights, your dialogue deliveries, all are including all languages that they are loving, they are following you. That is why they encouraged, politically they supported you. Now you are saying సిద్ధాంతం. What is your doctrines? అది చెప్పాలి. సిద్ధాంతం కోసం చనిపోయారు అంటే నిజంగా ఏ సిద్ధాంతం అని నమ్మాలి అనేది మీరు ఖచ్చితంగా క్లియర్గా చెప్పాలి. పవన్ గారు ఇలా నరేంద్ర రాజకీయం కోసం, మన బతుకు తెరువు కోసం భారతదేశం ఉన్న ప్రజల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. వివిధ రకాలైనటువంటి వేషాధరణ వేసి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు.